హాయ్, హలో, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. అసెంబ్లీ అంటే ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకేమన్నా పథకాలు చేయకపోతే అవి ఎంతవరకు చేసినాము, ఇంకా మిగిలినవి ఎంతవరకు చేయాల్సినవి ఉన్నాయి, అలాంటివి మాట్లాడుకోవడానికి అసెంబ్లీకి వెళ్ళాలి. కానీ రాజ్యాంగం ఎలా ఉంది, మనం ఎలా ఫాలో అవుతున్నాము, హక్కులు ఏంటి, అలాంటి దాని గురించి మాట్లాడండి. ఫ్యామిలీ విషయాలు ఎందుకు? మీ ఫ్యామిలీ ఎట్లా ఉంటే ప్రజలకు అసెంబ్లీలో చర్చించుకోవాల్సిన అవసరం లేదు. వేరే ఫ్యామిలీ గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. లేచినప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా, వీళ్ళ ఫ్యామిలీ ఇట్లా, వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఎంతమంది ఉన్నారు, ఇంకా డాష్ మీద ఫిలప్ చేసుకోండి. వాళ్ళ భార్య ఎలాంటిది, ఇవన్నీ కాదు. వీళ్ళ భార్య ఎలాంటిది, వాళ్ళ అమ్మాయి ఎలాంటిది, ఇవి చర్చించుకోవడానికి కాదు. ప్రజల కష్టసుఖాలు అసెంబ్లీలో మాట్లాడుకొని, లేదంటే ఏమన్నా పథకాలు ఉంటే వాటి గురించి మాట్లాడుకోవాలి. కానీ అసెంబ్లీకి వెళ్ళినప్పటి నుంచి మగవాళ్ళు అయితే వాళ్ళేమి, లేడీస్ అయితేనేమి అలా మాట్లాడుకోవడం చాలా తప్పు కదా. అసెంబ్లీ అంటే రాజ్యాంగపరంగా ప్రజల కష్టసుఖాల కోసం, వాళ్ళ పథకాల కోసం ఇంకా ఎంతవరకు నెరవేర్చాము, ఇంకా ఏం పథకాలు వాళ్ళకు ప్రవేశపెట్టాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, బలహీన వర్గాలకు ఏం చేస్తే బాగుంటుంది, వెనుకబడిన వెనుకబడిన వాళ్ళు అంటే ఎకనామికల్గా వెనుకబడిన వాళ్ళకు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇలాంటివి ఆలోచించి ఏదో అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ వాళ్ళ భార్యకి ఇంతమంది, అది డాష్ డాష్, వాళ్ళ భార్యకి పిల్లలు, వాళ్ళ భార్యకి ఇతని తరపు నుంచి, ఇలాంటివన్నీ మాట్లాడుకోవడానికి కాదు కదా. ఇంతకుముందు అట్లా లేవు అసలు. అసెంబ్లీ అంటే లైవ్లో కూడా మేము టీవీలో పెట్టుకొని చూస్తే ఎంత ముచ్చటగా ఉండేది. ఇదేంది ఇప్పుడు అస్సలు బాగాలేదు అసెంబ్లీ. ఏదో విలేజ్లలో లేడీస్ ఎట్లా కొట్లాడుకుంటుంటారు, గలీజ్ మాటలు మాట్లాడుకుంటారు, అట్లుంది అసెంబ్లీ. అసెంబ్లీ అంటేనే వాల్యూ లేకుండా చేస్తున్నారు అసలు. ప్రజల కోసం వాళ్ళ మంచి చెడ్డల గురించి, వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇదేంటి, మొన్న విజయవాడలో తుఫాన్ వచ్చింది, ఇక్కడ ఎంత నష్టం జరిగింది, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడ్డారు, ఆ ముచ్చట మాట్లాడండి. మీ ఫ్యామిలీ ముచ్చట్లు ఇవన్నీ మాట్లాడుకొని కాదు అసెంబ్లీ. ఎవరి మాట ఎవరు వినేటట్లేరు, ఆ స్పీకర్ మాట కూడా వినేటట్లేరు. ఏం అసెంబ్లీనో ఏమో. ఇంకెందుకు సీఎం ఎందుకు, డీసీఎం ఎందుకు, హెచ్ఎం ఎందుకు, మిగతా వాళ్ళంతా మంత్రులు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో మీకే అసలు అర్థమవుతలేరు. మీకు అర్థం కావట్లే, మాకు కూడా మీరు అర్థమవుతలేరు. ఇలాంటి రాజకీయాలు చేయకండి. అసెంబ్లీలో మంచి ప్రవర్తన ఉంటే స్టూడెంట్స్ కూడా స్కూళ్ళల్లో మంచిగా ఉంటారు. ఈ రాజకీయం అస్సలు బాగాలేదు, కొంచెం మారిస్తే బాగుంటుంది.